వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి నరసింహులపేట మండలం 3వ మహాసభ కొమ్మినేని వెంకట రామనరసయ్య బానోతు విజయుల అధ్యక్షతన వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతుల కోసం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ రైతులు వ్యవసాయ వదిలి పట్టణాలకు వలసలు పోయి అడ్డ కూలీలు, సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు మద్దతు ధర లభించక అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సవరణ విత్తన చట్టాలు తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో రైతాంగ పోరాటాలతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాయి. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సులతో వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెడతారు. విత్తన తయారీ కార్పొరేటర్లకు అనుకూలంగా చట్టాలు చేశారు. ఎరువుల సబ్సిడీ తగ్గించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తయారీ కంపెనీ యాజమాన్యంలకు అనుకూల విధానాలు తెచ్చి వ్యవసాయం దివాలా తీయించి భూములు బహుళజాతి సంస్థలకు అప్పగించాలని అన్నారు. నిర్మాణం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నలపు సుధాకర్, జిల్లా నాయకులు నీరుటి జలంధర్, గునిగటి మోహన్, పెన్షన్ల సంఘం జిల్లా కార్యదర్శి కాగిత వీరయ్య హాజరయ్యారు. నూతన మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శకులు కొమ్మినేని వెంకట రామనరసయ్య, బానోస్ తర్వన్లు కమిటీ సభ్యులుగా కొమ్మినేని రామేశ్వరం, కందుకూరి సుధాకర్, చీముల హంసారెడ్డి, సూరబోయిన లింగన్న, బానోస్ శ్రీను, గునిగంటి వెంకన్నలు ఎన్నికైనారు. కేంద్రంలో ఉండబడిన ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నిర్వహించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ రైతు వ్యవసాయ భూములు మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పాలని గత 3 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి రైతాంగం మొత్తం కూడగట్టి లక్షలాది మంది వెళ్ళి ముట్టడిస్తే తలొక్కిన మోడీ కాగితం మీద రాతపూర్వకంగా హామీలు ఇవ్వడం జరిగింది. మీ కోరికలు నెరవేర్స్తామని చెప్పని మీరైతే ఏదైతే కోరుతారో అవి మొత్తం అమలు చేస్తానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసు కావచ్చు, రైతాంగ పంటకు గిట్టుబాటు ధర కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పరికరాల మీద, అదేవిధంగా ఎరువుల మీద సబ్సిడీ ఉండటానికి వీలు కల్పించాలని చెప్పని వీటన్నిటి మీద ప్రధానంగా దేశంలో 100కి 60% వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళు ఆధారంగా ఉండబడిన ఉపాధి హామీ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పని దాన్ని 200 రోజులు పెంచాలని చెప్పని కూడా ఆ యొక్క పత్రంలో రాయడం జరిగింది. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే విద్యుత్ సవరణ చట్టం, ప్రధానంగా వ్యవసాయానికి ప్రధానంగా విద్యుత్ సవరణ చట్టం చేస్తే మొత్తం విద్యుత్ బిల్లులు రాబోయే రోజుల్లో పెరుగుతాయి, వ్యవసాయ రంగం మొత్తం నిర్వీర్యం కావడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి, దుష్టబుద్ధితోటి ఇలా మోడీ ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ విధానాలు తిరిగి మళ్ళా అమలు చేయడం కోసం మన చట్టసభల్లో అమలు చేయడం కోసం, ఆ చట్టాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకోవడం కోసం అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఈ దేశంలో ఉండబడిన అన్ని వ్యవసాయ రైతు సంఘాలని, అదేవిధంగా కార్మిక సంఘాలని మొత్తం కూడగట్టి దేశవ్యాప్తంగా నిరసన ఇవాళ ఈ నెల 12వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12న ఈ యొక్క స్వాతంత్ర సభ్యులు పిలిచివ్వడం జరిగింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో కూడా ఉండబడిన రైతులు, కూలీలు, పెద్ద ఎత్తున మహిళలు ఈ యొక్క సమ్మెకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తాను. అలాంటి ప్రయత్నం చేసి ఇవాళ బీజేపీని వెనక్కొట్టడం కోసం, ఇవాళ మొత్తంతో బీజేపీని వెనక్కొట్టడం కోసం, రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీని వెనక్కొట్టడం కోసం ప్రధాన ప్రయత్నంగా కొనసాగుతుంది రైతు సంఘం ఆధ్వర్యంలో. అందులో భాగమైనాడు అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు, సభలు జరిపి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి రేపు కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.